పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు మిత్రులారా. సో ఈనాటి సత్యదర్శనంలో మనం పిఎంసి ప్రగతి పదం గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటి పిఎంసి అప్డేట్స్ ఏంటివి, రైట్, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఏ ఛానల్ ఎలా ఉంది, ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు. డైరెక్టర్ బాలకృష్ణ గారు, నమస్కారం సార్. నమస్తే. డైరెక్టర్ నవకాంత్ గారు, డైరెక్టర్ ఆనంద్ గారు, ముగ్గురు డైరెక్టర్స్ మనతో ఉన్నారు. పిఎంసి ప్రగతి పదం గురించి తెలుసుకుందాం. నవకాంత్ గారు, సో పిఎంసి 2024 ఏంటి ప్రణాళిక? ప్రోగ్రామ్స్ అయితే పాత ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ యాడ్ చేసాం, నడుస్తున్నాయి. మన పత్రిజీ బర్త్డేకి కొత్త ప్రోగ్రామ్ చేసాం. అట్లా స్పెషల్గా ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో ఆ ఈవెంట్స్ రోజు కొత్త ప్రోగ్రామ్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. గోయింగ్ వెల్. పత్రిజీ ధ్యాన మహాయాగం వస్తుంది, దానికి సంబంధించిన వర్క్స్ నడుస్తున్నాయి. మోర్ ఓవర్ పిఎంసి అన్నది సగం ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేస్తే సగం పిఎస్ఎస్ఎంలో జరిగే ఈవెంట్స్ మీద ఫోకస్ చేస్తుంటుంది. ఇప్పుడు మన వశిష్ఠ గౌతమి అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. దానిలో పబ్లిసిటీ చేయడం ఏంటి, దానిలో బైట్స్ తెప్పియడం ఏంటి, దాని స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడం ఏంటి. ఇది ఒక విభిన్నమైన ఛానల్ వేరే ఛానల్తో పోలిస్తే. వేరే ఛానల్కి లో పర్టికులర్ ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్స్ రన్ అవుతుంటాయి, ప్రమోషన్ కానీ ఈవెంట్స్ అట్లా ఉండదు. మన ఛానల్ వచ్చేసరికి పిఎస్ఎస్ఎంని ప్రమోట్ చేయాలి, పిఎస్ఎస్ఎంలో ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయాలి, పిఎస్ఎస్ఎంలో ఈవెంట్స్ని ప్రమోట్ చేయాలి. దానికోసం ఎప్పుడు కొత్త ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు మన వశిష్ఠ గౌతమి అయింది, దానికోసం ఎన్నో బైట్స్ తెచ్చాం, కొత్త ఇంటర్వ్యూస్ తెచ్చాం, పాటలు చేస్తాం, దాన్ని ప్రమోట్ చేస్తే దానివల్ల మన దాదాపు 10 నుంచి 12,000 మంది రావడం జరిగింది వశిష్ఠ గౌతమికి. మోర్ ఓవర్ పిఎంసి ఛానల్ అన్నది పిఎంఎస్ఎస్ఎం అభివృద్ధికి, పిఎస్ఎస్ఎంలో కొత్త వాళ్ళు రావడానికి, పిఎస్ఎస్ఎంలో ప్రోగ్రామ్స్ హిట్ అవ్వడానికి, ఇట్లా రకరకాలుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పనిచేస్తూ వస్తుంది. పత్రిజీ బర్త్డే రోజు చేసిన ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుందండి, చాలా డిఫరెంట్, ఇన్నోవేటివ్ ఉంది. అది ఒక్కొక్కరితో పర్స్పెక్టివ్ ఉంటుంది. కొన్ని వందల మెసేజ్లు రావడం జరిగింది, 1 minute రీల్స్. ఆ రీల్స్లోంచి మనం వేయడం, అదొక కాంపిటీషన్ లాగా పెట్టడం, చాలామంది పంపించడం, అట్లా ఏదో ఒక ఇన్నోవేషన్ ఉండాలి ఎప్పుడు కూడా. అది ఒక లాంగెస్ట్ లైవ్ చేసాం ఆ రోజు, రికార్డ్. మనం చిన్నప్పుడు గాంధీజీ గురించి ఉపన్యాస పోటీలు చేసాం, గాంధీజీ గురించి రాసాం, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. ఒక సుభాష్ చంద్రబోస్ గురించి, ఒక రామాయణం గురించి క్విజ్లు జరిగేవి, ఒక మహాభారతం గురించి క్విజ్ జరిగేది. అట్లా ఎందరో మహానుభావులపైన క్విజ్ జరగడం, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడం, వాళ్ళ గురించి ఉపన్యాస పోటీలు ఇవ్వడం, వ్యాసరచన పోటీలు ఇవ్వడం. టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు మన వ్యాసరచన పోటీలు, ఈరోజు ఉపన్యాస పోటీలు లేవు, అన్ని రీల్స్ అయిపోయినాయి. దానికి తగ్గట్టుగా పిఎంసి అడాప్ట్ చేసుకుంటుంది కొత్త టెక్నాలజీని. ఈరోజు పత్రిజీ గురించి వ్యాసం రాయండి 20 పేజీలు అంటే ఆ కాలం పోయింది. లేదా ఒక ప్రోగ్రామ్ పెట్టి పత్రిజీ గురించి ఉపన్యాసం చెప్పండి, ఆ కాలం పోయింది. వాళ్ళని వాళ్ళు చూపించుకుంటూ చెప్పడం అంటేనే ముందుకు వస్తారు. కాబట్టి న్యూ టెక్నాలజీ, ఇట్స్ రీల్స్ చేస్తున్నాం, ఇప్పుడు షార్ట్స్ చేస్తున్నాం, ఆల్ ఆర్ వాచింగ్ షార్ట్స్. కాబట్టి పత్రిజీ గురించి 1 minute షార్ట్ చెప్పండి అని చెప్పడం జరిగింది. దాంతో ఒక ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది అండి. ఇది మీ చెప్పిన దానికి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొత్తగా ఈ మధ్యనే వస్తున్న వాళ్ళు కూడా స్పందించి రెస్పాండ్ అయ్యి ఆ రీల్స్ పెట్టారు. ఇంచుమించు మన ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అందరూ కొత్త వాళ్ళే, రీసెంట్లీ వచ్చిన వాళ్ళే. కొత్త వాళ్ళకి రావడం జరిగింది. కాబట్టి మన అంటే పిఎంసి ఏం ఫుల్ఫిల్ అయింది. అట్లా క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి ప్రోగ్రామ్స్లో. ఏదో మామూలుగా ఇప్పుడు మనది రెగ్యులర్ భక్తి ఛానల్ లాగా కూర్చొని ప్రవచనాలు చెప్పే ఛానల్ కాదు. క్రియేటివిటీ, ఇన్నోవేషను, టెక్నాలజీ, కొత్త తరానికి అడాప్టబిలిటీ ఉండాలి. లేదంటే బ్లాక్బెర్రీ ఫోన్ అయిపోతాం. ఒకప్పుడు బ్లాక్బెర్రీ ఫోన్ ఉండేది, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోయింది. ఓకే, నెంబర్ 1 ఉండే, అప్డేట్ అయి రావాలి. అప్డేట్ కానప్పుడు ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ పడిపోతుంది. కాబట్టి వీ హ్యావ్ టు అప్డేట్ ఆల్వేస్. పిఎంసి ఈజ్ అప్డేటింగ్. ఎంతవరకు అప్డేట్ అవ్వాలి అంతవరకు అప్డేట్ అవుతుంది, ఇంకా అవ్వాలి, ఎప్పుడు అవుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఇట్స్ గోయింగ్ ఆన్, ప్రాసెస్ ఇస్ గోయింగ్. సో మన దగ్గర ఉన్న వనరులను బట్టి ఎంత వీలైనంత అంత అడాప్టబిలిటీ అండ్ న్యూనెస్ని తీసుకోవడానికి అందిస్తున్నారు. వండర్ఫుల్. సో బాలకృష్ణ గారు చెప్పండి సార్, ఏంటి సార్ నెక్స్ట్ అప్డేట్స్ ఏంటివి? నవకాంత్ గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ముందుకు వెళుతున్నాం. నందా గారు ఉన్నప్పుడు పబ్లిక్తో కాంటాక్ట్స్ చాలా ఎక్కువగా ఉండే. అంటే ఆయన ఒక గొప్ప పిఆర్ఓగా వర్క్ చేశారు. ఆయన పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేశారు. ఇప్పుడు నందా గారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఎక్కువగా దీని మీదే, పిఎంసి మీద, ఆఫీసు, అడ్మినిస్ట్రేషను, వీటి సస్టైనబిలిటీ, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా పబ్లిక్తో ఆ కాంటాక్ట్స్ అనేవి తగ్గినాయి.
నేను కూడా చేసే వర్క్షాప్స్ కానీ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు పబ్లిక్ ఏదన్నా మనతో ఒక చెప్పాలి అన్నా కూడా మనం వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళితేనే వాళ్ళు మనకి ఏదన్నా చెప్పగలుగుతారు. ఎస్ సో అది ఇంతకుముందు ఆయన చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అందుకని ఇక దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు ఆనంద్ గారిని పిఎంసి ఎండిగా పెట్టి నేను మళ్ళీ ఇంకా పబ్లిక్లోకి ఇంకా బాగా వెళ్ళాలి అన్నది ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎండీగా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో ఇక్కడే ఉండడం వల్ల మీరు బయటికి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఆనంద్ గారికి ఎండీగా ఇచ్చి ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం ఇంకా పబ్లిక్లో ఇంకా బాగా వెళ్ళొచ్చు, క్లాసెస్ రూపంలో కానీ వర్క్షాప్స్ రూపంలో కానీ. సో అది ఎప్పుడైతే ఇప్పుడు నేను పబ్లిక్లో వెళ్తానో వాళ్ళు ఆటోమేటిక్గా పిఎంసీతో ఇంకా కనెక్ట్ అవుతారు. ఎస్ సార్, లాక్డౌన్లో ఆ గ్లోరీ తీసుకొచ్చారు కదా సార్ మీరు. లాక్డౌన్లో ఆ గ్లోరీ తీసుకురావడం వల్లనే కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ సుందరీకాండలో మీ పాత్ర ఉంది. పత్రి సార్ ఎన్నోసార్లు చెప్పారు. పర్టికులర్గా ఒక్కొక్క మనిషికి ఒక ఏరియాలో ఒక ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు రాము గారు, మీరు క్లాసులు చెప్పడం మీ ఏరియా, హోస్ట్ చేయడం మీ ఏరియా, రీసెర్చ్ చేయడం, కొత్త పుస్తకాలు చదవడం, దట్ ఈస్ యువర్ ఏరియా, యువర్ ప్యాషన్. బాలకృష్ణ గారి ఏరియా కూడా ఎప్పుడు కొత్త పుస్తకాలు చదువుతారు అండ్ కొత్తగా వర్క్షాప్స్ డిజైన్ చేస్తారు. కాంతితో అనుసంధానం కొత్త ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. తర్వాత సారే హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ డిజైన్ చేశారు, సేద్ విజ్డమ్ వర్క్షాప్ డిజైన్ చేశారు, జేటీటీపీ డిజైన్ చేశారు. బాలకృష్ణ సార్ ఏరియా వచ్చి ఒక్కొక్కరి భూమి మీద ఒక్కొక్క ఏరియాలో బాగా పనిచేస్తారు. సార్ ఏరియా రీసెర్చ్, ఇన్నోవేషను, కొత్త విషయాలు తెలుసుకోవడం, స్పిరిచువల్ సబ్జెక్ట్స్ని, స్పిరిచువల్ నాలెడ్జ్ని, స్పిరిచువల్ విజ్డమ్ ప్రజలకు ఉపయోగపడేటట్టు ఎట్లా డిజైన్ చేయాలి, వాళ్ళ లోపల శారీరకంగా, వాళ్ళ ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎదగడానికి వాళ్ళకి ఎట్లాంటి వర్క్షాప్స్ డిజైన్ చేయాలి అన్నది బాలకృష్ణ సార్ ఏరియా పర్టికులర్. అందుకే సార్ ఆ ఏరియాలో ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి, ఇంకా ఎంతోమంది ప్రజలకు దానివల్ల లబ్ధి జరగాలి అని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ ఈ సంవత్సరం అంతా కూడా 3 రోజుల యజ్ఞాలు అన్ని ఊర్లలో, అన్ని జిల్లాల్లో యజ్ఞాలు అండ్ వర్క్షాప్స్, ఆన్లైన్ వర్క్షాప్స్, ఆఫ్లైన్ వర్క్షాప్స్, పిఎంసితో అనుసంధానమై చేస్తూ వెళ్తారు. ఆన్లైన్ పిఎంసికి బయట జరిగే వర్క్షాప్స్కి కంప్లీట్ లింక్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇట్స్ వండర్ఫుల్ ఐడియా సార్. ద్రాక్షారామంలో జనవరిలో ఒక 3 days యజ్ఞం అది ఒకటి ప్లాన్ చేశారు జిల్లా మాస్టర్స్తో కలిపి. అట్లా ఇంకా 3 days యజ్ఞాలు పిఎంసి ఆధ్వర్యంలో జరగాలి అనేది దాని మీద ఫోకస్ చేయవచ్చు. సో దాని ద్వారా అటు పిఎంసి ట్రస్ట్ని కూడా పబ్లిక్లోకి ఇంకా బాగా తీసుకుని వెళ్ళొచ్చు అనేది, ఆ ఎనర్జీని ఇంకా ఒక కనెక్ట్ చేయొచ్చు అనేది ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, వండర్ఫుల్ సార్. ఇది అల్టిమేట్. అసలు ఇప్పుడు అదే కావాలి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళగలిగిన వాళ్ళందరం ఇక్కడే కూర్చున్నప్పుడు, అఫ్కోర్స్ మనం ఇక్కడ ఒక స్టేడియంలో ఉండి అందిస్తున్నాం, ఇంతకుముందు గల్లీలో ఆడాం అనుకున్నా కూడా కొంత నిజంగా మనం కనెక్టివిటీ మిస్ అవుతున్నాం అనేది ఉంది. ఇది దాన్ని బ్యాక్ తీసుకురావడం అనేది అసలు అల్టిమేట్. సో రియలీ ఇట్స్ వండర్ఫుల్ ఆన్సర్. నాకైతే యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎవ్రీ ఏరియాలో ప్రోగ్రామ్ జరగడం, దాన్ని కవర్ చేయడం. ఇప్పుడు వేరే ఛానల్స్ అయితే మీరు చూడండి సార్, ఇయర్లీ 12 days ప్రోగ్రామ్ పెట్టి ఛానల్ ఈవెంట్ ఎంత బాగా బయటికి వెళ్తుంది. ఇప్పుడు బయట జరిగే ఎన్టీఆర్ గార్డెన్స్లో జరిగేది అల్టిమేట్గా వెళ్తుంది. అలా మనం పిఎంసి రావాలన్నది జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో, అది నిజంగా ఇది మనందరి డ్రీమ్, ప్రతి పిరమిడ్ మాస్టర్ డ్రీమ్. ఇట్స్ రియలీ వండర్ఫుల్. సో వండర్ఫుల్. మీరు ఆనంద్ గారిని ఎండీగా డైరెక్టర్స్ అందరూ నిర్ణయం చేసుకొని హనుమంతరాజు గారి ఆధ్వర్యంలో అనౌన్స్ చేయడం అనేది వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్ ఆనంద్జీ. మీరు చెప్పండి మీ స్పందన ఏంటి? దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఇదొక బాధ్యత. పత్రి సార్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం అన్నది పిఎంసి యొక్క లక్ష్యం. పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీస్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క గొంతుక, దాని యొక్క వాయిస్ పిఎంసి అని చెప్పారు పత్రి సార్. సో ఈ పిఎంసి భవిష్యత్తులో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఎనీ కంపెనీ, మనం ఏ కంపెనీని తీసుకున్నా ఆ కంపెనీకి ఒక విషన్ ఉంటుంది, ఒక మిషన్ ఉంటుంది, దాని భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. మన పిఎంసి
దాని యొక్క విజన్, దాని యొక్క మిషన్, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక, ఫ్యూచర్ ప్లానింగ్, దానికి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీటన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు బాలకృష్ణ సార్. బాలకృష్ణ సార్ యొక్క ఆధ్యాత్మికత దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. ఎందుకంటే మాటలు మాట్లాడటం వేరు, ఆధ్యాత్మికత చెప్పడం వేరు, ఆధ్యాత్మికతను ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి, ఆ స్టెప్ తీసుకోవడానికి ఆయన ఎంతో అద్భుతంగా స్పందించారు. సో దాని సందర్భంగా మనం భవిష్యత్ ప్రణాళికలను మనం ముందుకు తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రపోజల్ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ సమయంలో ఇది. ఎందుకంటే ఒక 3 years బ్యాక్ 2020లో మన కంపెనీ పరిస్థితి వేరు, ఇప్పుడు మన కంపెనీ పరిస్థితి వేరు. ఇదొక హైలీ రిస్క్, ఇదొక హైయెస్ట్ ఛాలెంజ్తో కూడుకొని ఉంది. ఈ సమయంలోనే మనం ఎన్నో కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇందాకే బాలకృష్ణ సార్ చెప్పారు, నౌకన్ సార్ చెప్పారు. ప్రతి జిల్లాలో 3 రోజుల యజ్ఞాలను మనం చేయాలి. అట్ ది సేమ్ టైం ఎన్నో రకాల కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి బయట మనం ఎలాగైతే డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామో మన ఆఫీస్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను పకడ్బందీగా మనం తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రతి స్టెప్లోనూ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మీడియా అన్నది చాలా పవర్ఫుల్, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రెండు స్పీడ్గా వెళ్ళిపోతాయి, చాలా స్పీడ్గా వెళ్తాయి. మనం ఎటు తీసుకెళ్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం, అండ్ మనం తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలని ఇంకా ఎంత అద్భుతంగా తీసుకెళ్ళాలి అన్నదానికి ఒక స్ట్రక్చర్ వేలో మనం వెళ్ళడం ఇంపార్టెంట్. ఒక సెటప్తో మనం ఉన్నాం కాబట్టి 80+ ఎంప్లాయీస్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు పిఎంసిలో. ఒక సిస్టమ్ నడవడం అన్నది అంత స్మూత్ గోయింగ్ ఉండదు, ఎన్నో రకాల థింగ్స్ ఉంటాయి. అది కాక సత్యాన్ని అందించాలంటే పెద్ద ఛాలెంజెస్. 100% సత్యంతో వెళ్ళాలి, ప్యూర్ నాలెడ్జ్ అందియాలి. మరి మళ్ళీ మనది కమర్షియల్ ఛానల్ కాదు. మామూలుగా అయితే ఒక కమర్షియల్ ఛానల్ అయితే ఎన్ని ఛాలెంజెస్ అయినా ఒడిదుడుకులు దాన్ని ఫేస్ చేయడం ఈజీ. సత్యాన్ని మళ్ళీ పత్రిజీ విజన్ నుంచి 1% డివేట్ అవ్వకుండా వెళ్ళాలి, ఆయన ప్రిన్సిపల్స్ అనుగుణంగా వెళ్ళాలి. సో కాబట్టి ఇది రియల్లీ వెరీ వెరీ ఛాలెంజింగ్. సో ఈ యొక్క భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. అండ్ పర్సనల్గా నా లోపల ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే సార్ బాధ్యతను చేస్తున్న ప్రతి పనిలోనూ నేను ఆనందంగా ఫీల్ అయ్యాను. సారు సెక్రటేరియట్ నుంచి నాకు బుక్స్ రావాలని చెప్పారు. అది చేసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. అది చాలా రిస్క్, ఎందుకంటే సీఎంని కలవడము, మినిస్టర్లను కలవడము చాలా టైం పడుతుంది యాక్చువల్గా. నేను చూసాను, నేను కూడా పార్ట్ అయి ఉన్నాను అందులో. స్ప్రెడింగ్లో. అవును. తర్వాత ధ్యాన విద్యార్థి బుక్ రాయమన్నారు, 3 ఏళ్ళు టైం పట్టింది. అంటే సార్ ఏదైనా చెప్పినప్పుడు దాన్ని చేయడంలో నేను పొందే ఆనందం ఎంతో ఉంటుంది. సార్ ఈ కంపెనీకి నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పెట్టినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. ఒక గురువు తన శిష్యుణ్ణి ఎప్పుడు తన పర్పస్ ఆఫ్ లైఫ్లో ఉంచుతాడు. నా పర్పస్ ఆఫ్ లైఫ్లో ఇదొక మౌంట్ ఎవరెస్ట్ లాంటిది నాకు. ఇప్పుడు ఇది అత్యంత విలువైన బహుమతి, అత్యంత విలువైన బాధ్యత. సో లోపల నా పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్లో నేను వెళ్తున్నందుకు, ఆ పర్పస్లో ఒక పెద్ద బాధ్యతను స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. వండర్ఫుల్. మీరు స్టార్టింగ్ నుంచి చూశాను కదా, యూ డిజర్వ్ ఇట్. నిజంగా బాలకృష్ణ సార్ ఆధ్యాత్మికతలో మనం ముందుండడం కాదు, వెనుకండి నడిపించాలి. మనం అన్నీ చేసి మన కింది వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వాలనేది పత్రి సార్ నుంచి విన్నాం, చూసాం. ఆ తర్వాత మనం బాలకృష్ణ సార్తో సార్ టీంలో ఉన్నాను. స్టార్టింగ్ సేత్ టీం నుంచే వచ్చాను నేను. తర్వాత ఇండివిజువల్గా కార్పొరేట్ అని చెప్పారు పత్రి సార్. అప్పటి నుంచి చూస్తున్నాం సార్ వెనుకొండి నడిపించడంలో ఎవరు ఎక్కడ ఉంటే బెటరో సార్ ఒక స్టెప్ తగ్గడానికైనా ముందుండడం,
బాలకృష్ణ సార్నే నేను చూశాను, నేను పత్రి సార్ తర్వాత అది ఆచరించడం తనలో నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. పిఎంసీకి వచ్చిన తర్వాత కూడా చూస్తున్నాను. ఎస్, ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ అంటే నిజంగా సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు వేరే ఉంటుంది. పత్రి సార్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను ఆనంద్ ఉన్నాం, 9th క్లాస్లోనే ఇంచుమించు మెడిటేషన్లోకి వచ్చింది. 9th క్లాస్లోనే స్టేజ్ పైకి కూర్చోబెట్టి మాట్లాడించి చప్పట్లు కొట్టించి ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు 9th క్లాస్ పిల్లల్ని 8th క్లాస్ పిల్లల్ని స్టేజ్ పైకి ఎక్కించి ఎంకరేజ్ చేస్తున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు వాస్తవం ఇది 100%. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లల్ని వాళ్ళ కార్లో తిప్పుకొని వాళ్ళతో క్లాసులు చెప్పించి వాళ్ళతో తిప్పించి చేస్తున్నారు. ఆయనకి అంత దూరదృష్టి, తర్వాత అంత సమానత్వం. అండ్ నిజంగా ఆనంద్ ఈరోజు కంపెనీకి ఎండి అవ్వడం శుభ పరిణామం. కొన్ని కొత్త ఐడియాస్ ఉన్నాయి. తర్వాత ఆనంద్కి చొచ్చుకుపోయే చొరవ ఉంది మార్కెట్లో. అండ్ అట్లనే అడ్మినిస్ట్రేషన్లో కూడా నాలెడ్జ్ ఉంది, ఎంబీఏ చదువుకున్నాడు. అట్లా విస్తారమైన పిఎస్ఎస్ఎంలో అన్ని ఏరియాస్ తిరిగాడు, అన్ని ఊర్లు తిరిగాడు, అన్ని ఊర్ల పబ్లిక్తో కమ్యూనికేషన్ అన్నది బాగా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాతో పోలిస్తే నేను ఇంట్రోవర్ట్, నేను పబ్లిక్ మనిషిని కాదు. నేను ప్రజల్లోకి వెళ్ళి అందరి ఇళ్ళకి వెళ్ళి తిని భోంచేసి ర్యాలీల్లో పాల్గొని వాళ్ళతో ఉండే నేచర్ నాది కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. అది ఆనంద్ దగ్గర ఉంది. ఆ నేచర్, మేనేజింగ్ కెపాసిటీ, మనుషులతో మాట్లాడే కెపాసిటీ, అన్ని ఊర్లు తిరిగి అందరినీ కలగొలుపుకునే కెపాసిటీ ఉంది. కాబట్టి ఆనంద్ ఎండీగా వచ్చిన తర్వాత అది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా, పిఎస్ఎస్ఎంలో చాలామంది యూత్ సక్సెస్ఫుల్గా ఎన్నో పనులు చేస్తున్నారు. నాగేంద్ర ఉన్నాడు, ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు. రాము ఉన్నాడు, ఓయూ రాము, ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు. ఎవరి ఏరియాలో వాళ్ళు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. కాబట్టి చాలామంది అనుకోవచ్చు, అంటే చిన్నోళ్ళు కదా, ఆనంద్కి 39-40 years ఉన్న ఎండీగా ఏంటి అని కూడా నన్ను 2-3 39-40 years చిన్నాళ్ళు ఎట్ అవుతారు నాయన అలా అనుకుంటున్నారు సార్. అనుకునే వాళ్ళు చిన్నప్పటి చూసి ఇంకా చిన్నాళ్ళు అనుకుంటున్నారు. అలా కాదు సార్, అంటే తండ్రికి కొడుకు ఎప్పుడు చిన్నాడేలే కనబడతాడు కదా. అలా కాదు సార్, 60 ఏళ్ళు వచ్చిన మేబీ ఇంకొక పిరమిడ్ మాస్టర్గా నాకేమో వచ్చిందంటే, మీరు పెద్దవారుగా ఉండే పోస్ట్ని మీకన్నా చిన్నవారికి ఇస్తున్నారన్న భావనేమో సార్. మార్పు అనేది రావాలి. అది మార్పును అంగీకరించడం అంత ఈజీ అయితే కాదు. అండ్ జనరేషన్స్ మారుతుంటాయి. మారుతున్నప్పుడు న్యూ ఐడియాస్, న్యూ ఎంకరేజ్ చేయాలా. పెద్దవాళ్ళు ఏం చేయాలి, పిల్లల్ని పుష్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. యాక్చువల్లీ పిఎస్ఎస్ఎంలో ఇది ఒక మంచి పరిణామం. పిఎస్ఎస్ఎంలో ఉన్న సీనియర్ డైరెక్టర్స్, సీనియర్ మాస్టర్లు, హనుమంతరాజు గారు కానీ, కొత్త తరం రావాలి, బాధ్యతలు స్వీకరించాలి. ఇంకెన్ని రోజులు మేమే మోసుకుంటాం, ఇంకెన్ని రోజులే వేసుకుంటాం, కొత్త వాళ్ళు వచ్చి కొత్త రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అన్నది ఇట్స్ అ గుడ్ థింగ్. అది ఇదే పిఎస్ఎస్ఎం మొత్తంలో జరగాలి, అన్ని ట్రస్ట్లలో జరగాలి. అన్ని ట్రస్ట్లో యూత్ రావాలి, యూత్ రావాలి మేనేజింగ్ డైరెక్టర్గా, యూత్ రావాలి మేనేజింగ్ ట్రస్టీస్గా, యూత్ రావాలి ట్రస్టీస్గా. దెన్ ఇట్ విల్ ఫ్లరిష్. ఇప్పుడు సీనియర్స్ అందరు వెనకాల ఉండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని సపోర్ట్ చేసి ఈ పిల్లల లోపల ఉరికే తత్వం ఉంటుంది, పరిగెత్తే తత్వం ఉంటుంది. మీరు చెప్పింది 100% ట్రూ. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. JCI సంస్థ, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే మా సంస్థ ఇప్పటికీ 100+ years అయింది. అన్నిటికన్నా టాప్ నంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. ఎందుకు అంటే 40 years లోపే నేషనల్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకు ఆఫీస్ బ్యారర్స్ చేంజ్ అవుతారు. ఓ ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఈ కీలకంగా ఒక టీం ఉంటుంది కదా. 2025 ఒక టీం అయిపోయింది. 25లో జోన్ కాన్ఫరెన్స్ ఉంటుంది, 23 chapters కలిపి. అక్కడ నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళని ఎన్నుకుంటాం. అప్కమింగ్ వాళ్ళకి ఈ వెళ్ళిపోయిన ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు పిల్లర్ లాగా నిలబడతారు. ఈ టీము వల్ల ఆ టీము అద్భుతంగా ఎదుగుతుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ JCI. ఇప్పుడు కరాచీ బేకరీ ఉంది, వాళ్ళ పిల్లలు టేక్ ఓవర్ చేశారు. చేసి ఆ పిల్లలు ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు కరాచీ బేకరీని. మూవీస్లో కూడా కదా, నీలోఫర్ కెఫే ఉంది, వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. అల్లు అరవింద్ ఉన్నాడు, అల్లు అర్జున్ ప్రమోట్ చేసి ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అట్లా ఎవ్రీ ఇండస్ట్రీ, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇంకా ఎక్స్పాండ్ చేసి వాళ్ళకి ఇప్పటి నుంచి నాలెడ్జ్ ఇచ్చి ట్రైన్ చేస్తున్నారు. అట్లా బిజినెస్లో కానీ ఎక్కడైనా న్యూనెస్, యూత్ అనే వాళ్ళు పెద్దవాళ్ళు వెనకాల ఉండి వాళ్ళ గైడెన్స్లో ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్. వండర్ఫుల్. మీరు ఆనంద్ ఇంకొక 20-25 years కీలకంగా చేయగలరు.
ఏం సార్ ఏమంటారు సార్? అంతేగా. ఇది నిజంగా సార్ ఇట్స్ ఎ గ్రేట్ డెసిషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ డెసిషన్. Thank you. ఇప్పుడు వైజయంతి మూవీస్ గురించి మాట్లాడదాం. లేటెస్ట్ అది ఎప్పుడో ఓల్డ్ ఎన్టీ రామారావుతో కూడా సినిమాలు తీసిన సంస్థ. వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలు అయితే ఇస్తారు ఎవరైనా, అమ్మాయిలకు కూడా ఇచ్చాడు తాను. అశ్విని దత్ గారు. అశ్విని దత్ గారు, స్వప్న దత్, ఇంకొక అమ్మాయి, ఇద్దరికి. దే డిడ్ వండర్ఫుల్ మూవీస్. లాస్ట్ అదేంటి కల్కి, సావిత్రి సూపర్ హిట్. సావిత్రి, కల్కి. కల్కి ఇస్ ఇంటర్నేషనల్. అంటే వాళ్ళ థాట్తో ఎంత గ్రేటెస్ట్ అవుట్పుట్ వచ్చింది చూడండి. సో అలాంటి ఒక గ్రేటెస్ట్ అవుట్పుట్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆనంద్ గారు. ఎస్ సార్. ఒక వైజయంతి మూవీ ఎలాగైతే ఒక కల్కి మూవీని అందించిందో మన పిఎంసి బీబీసీకి వెళ్ళడానికి మీ ఇద్దరి కాంబినేషన్ నేను చూశాను. నవకాంత్ అండ్ ఆనంద్జీ వీళ్ళు ఎలా వర్క్ చేస్తారో నేను చూశాను సార్. వీళ్ళతో ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్లో ట్రైనర్స్ని కోఆర్డినేట్ చేయడంలో మామూలుగా ఉండదు. ఒక్కసారి దిగితే ఇక దేనికి ఆలోచించారు. సో రియలీ వండర్ఫుల్. అంటే ఇది ఆల్ టుగెదర్ అండి. పెద్దవాళ్ళ అనుభవం కావాలి. ఎస్ అది ఇంపార్టెంట్. పెద్దవాళ్ళ అనుభవం కావాలి, పిల్లల కొత్త ఐడియాస్ కావాలి, అందరు కలిపి పని చేయాలి, పరిగెత్తాలి. టీంలో అందరూ ఉండాలి. టీంలో 60 ఏళ్ళోళ్ళు ఉండాలి, 70 ఏళ్ళోళ్ళు ఉండాలి, 40 ఏళ్ళోళ్ళు ఉండాలి, 30 ఏళ్ళోళ్ళు ఉండాలి, 20 ఏళ్ళోళ్ళు ఉండాలి. ఎస్ ఒక్కొక్కరికి ఒక 20 ఏళ్ళోళ్ళు పరిగెత్తినట్టు 30 ఏళ్ళోడు పరిగెత్తలేడు, 30 ఏళ్ళోడు పరిగెత్తినట్టు 40 ఏళ్ళోళ్ళు పరిగెత్తలేరు, 40 ఏళ్ళోళ్ళు చేసినట్టు 60 ఏళ్ళోళ్ళు చేయలేరు. ఎక్సెప్షన్ కేసులు ఉంటాయి, 70 ఏళ్ళు వచ్చిన యాక్టివ్గా పరిగెత్తే వాళ్ళు ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. కానీ మోస్ట్లీ వాళ్ళ మానసిక స్థలంలో కానీ, శారీరక స్థలంలో కానీ, వాళ్ళ ఫిజికల్ బాడీ కానీ ఇప్పుడు అంతే 24 గంటలు పని చేస్తాం. ఇప్పుడు 20 ఏళ్ళ వయసులో ఉన్నాడు 24 గంటలు పని చేయగలుగుతాడు, పరిగెత్తాడు, చేస్తాడు. అట్లా ఒక్కొక్క కంపెనీలో అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు టాటా ఉందనుకోండి, టాటాలో అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు పనిచేస్తారు. అట్లా అందరూ కలిసి ఒక మిక్స్డ్గా పనిచేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. ఎవరు ఏరియాలో పనిచేయాలి. ఆహా ఉంది, ఆహాలో 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు పనిచేస్తారు, అందరు యూత్ని పెట్టారు పనిచేస్తారు. అట్లా ఏ ఏరియాలో ఉన్నాం మనం, ఏ బిజినెస్లో ఉన్నాం, ఏ ఏరియాలో ఉన్నాం దాన్ని బట్టి. మార్కెటింగ్ ఉందనుకోండి, ఎస్పెషల్లీ మార్కెటింగ్లో 25 నుంచి 40 ఏళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. మార్కెటింగ్ ఏరియాలో తిరుగుతారు, క్లయింట్స్ని కలుస్తారు, తిరుగుతారు. అదే 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ రేంజ్లో తిరగలేకపోవచ్చు, అంటే శరీరం సహకరించకపోవచ్చు. ఇంకోటి ప్రతి ఆధ్యాత్మిక సంస్థ కూడా ఒక కీలకమైన టీం ఉంటుంది. ఇప్పుడు అది మన పిఎంసి నుంచి బిగిన్ చేశారు అని మనకు అర్థమవుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్గా వర్క్ చేయడానికి, మొత్తం కనెక్టివిటీ డెవలప్ చేయడానికి కావాల్సిన అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా మన దగ్గరికి రావడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ కూడా బిల్డ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళకి అనుభవం ఉంటుంది. కొంచెం యంగ్గా ఉండే వాళ్ళకి వర్కింగ్ ఫిజికల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, వర్కింగ్ ఎనర్జీ ఉంటుంది. ఎస్ ఆనంద్ చేసినంత ఫిజికల్గా వర్క్ నేను చేయలేం కదా. డెఫినెట్గా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనుభవం వేరు, వర్కింగ్ ఎగ్జాక్ట్లీ స్ట్రెంత్ వేరు. సో ఆనందాలు నిద్ర ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎంతైనా వర్క్ చేయగలిగే ఇది ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. సో ఎప్పుడు యంగ్ వచ్చే కొలది వాళ్ళ యొక్క వర్కింగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ మంచి పరిణామం సార్. యూత్ అందరినీ ముందు నిలబెట్టి మనం వెనుకుండి సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుట్లో ఆనంద్కి పిఎంసి అంటే చాలా 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 డెడికేషన్ ఉంది. నేను మొదటి నుంచి నేను గమనిస్తున్నా కదా, ఎన్ని విమర్శలు వచ్చినా అతను ఓన్లీ పిఎంసి కోసమే, తిట్లైనా తింటాడు, పొగడ్తలైనా ఓన్లీ పిఎంసి కోసమే. పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ అనేది నాకు ఎక్కడ కనబడలా. ఆ కనబడే పర్సనల్ డెవలప్మెంట్ కూడా పిఎంసి కోసమే. మనం నలుగురికి తెలిస్తే పిఎంసికి ఉపయోగపడుతుంది అనుకుంటేనే నలుగురిలోకి తెలిసేటట్టు ఉంటాడు. అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు అక్కడ. ఓన్లీ పిఎంసికి ఎట్లా ఉపయోగపడాలి, పిఎంసి కోసం ఏం చెయ్యాలి అనేది అతనికి మెయిన్. మొదటి నుంచి ఆనంద్ అవ్వచ్చు, నవకాంత్ అవ్వచ్చు, మెయిన్ వాళ్ళకు ఉంది అదే. అంటే ఆ ఇంటెన్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. వర్కింగ్ చేసే విధానంలో వేరువేరుగా ఉండొచ్చు, కానీ దాని ఫైనల్ మళ్ళీ వచ్చేది మళ్ళీ పిఎంసి కోసమే. ఎస్ సార్, ట్రూ సార్. వీళ్ళిద్దరిలో ఒక మంచి లీడర్ కూడా ఉన్నారు. అంటే ఎవరెవరు ఎక్కడ ఉంటారో, ఎవరికి ఏ రికగ్నిషన్ ఇవ్వాలో ఇచ్చి తీరుతారు. ముఖ్యంగా ఆనంద్ అయితే ఎట్లా అంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో అది అక్కడ ఖచ్చితంగా ఎగ్జిబిట్ చేయాలి, మీ వర్క్ ఇక్కడ చేయాల్సిందే. యాక్చువల్గా నన్ను పిఎంసికి షేర్స్ అప్పుడు ఎక్కడో సైలెంట్గా ఉంటే లేదు అలా కుదరదని ఎన్నిసార్లు మాట్లాడి పిలిపించి ఇన్వాల్వ్ చేసి ఇంకా కొంతమందిని ఇన్వాల్వ్ చేసేటట్టు చేయడం. అంటే ఎక్కడ ఎవరితో ఏం జరుగుతుందో అది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలనే ఒక నేచర్ ఉంది. నవకాంత్కి అయితే ఎక్కడ క్రియేటివిటీ ఉంది, ఎవరిలో టాలెంట్ ఉంది,
ఇప్పుడు మనకు నిజంగా ఒక 50-60 తర్వాత వచ్చే ఆలోచనలు వాళ్ళకి ముందే వస్తున్నాయి. మనకన్నా వాళ్ళు ఉండాలి అంటే కాంపిటీషన్ కాదు, కొలాబరేషన్ అనేది ఇద్దరి థాట్లో ఉంది. రియలీ వండర్ఫుల్. ఇంకొకటి కూడా ఏంటంటే అండి, ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడండి, 100 కోట్లు 1000 కోట్ల బిజినెస్ తీసుకొస్తాడు, కొడుకుంటాడు, వాడికి టక్కుని ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి చెప్పలేము. లేదు చెప్తా, ఎప్పుడు అంటే కొడుకుకి ఏ అనుభవం లేనప్పుడు. అందుకే ఇప్పుడు టీవీఎస్ కంపెనీ ఉందనుకోండి, నెక్స్ట్ వాళ్ళ కొడుకులను ఏం చేస్తారంటే చిన్న లెవెల్ నుంచి పని చేపిస్తారంట. ఓకే, వాడు చిన్న లెవెల్లో పని చేసి ఓ మేనేజర్గా చేసి వాడు సీఈఓ చేయాలంటే వాడికి చిన్న లెవెల్ నుంచి అన్ని పనులు చేపించి తీసుకొస్తారు. సడన్గా వాళ్ళకి తెలియదు, అంటే పెయిన్ తెలియాలి, అంటే మిడిల్ క్లాస్ ఏంటి, లోయర్ మిడిల్ క్లాస్ ఏంటి, పూర్ క్లాస్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు. ఇప్పుడు మోడీ గారు ఎందుకు సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అండి? మోడీ గారు ఫస్ట్ ఆర్ఎస్ఎస్లో చిన్న స్థాయి నుంచి కార్యకర్తగా కార్యకర్త నుంచి మెల్లమెల్లగా మొదలై ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్యే నుంచి మెల్లమెల్లగా మొదలై మెల్లమెల్లగా మినిస్టర్ అయ్యిండు, అట్లా అట్లా సీఎం అయ్యిండు. చిన్నగా పని చేసుకుంటూ వచ్చారు బీజేపీ కోసం, ఆర్ఎస్ఎస్ కోసం, బీజేపీ కోసం అన్నీ చూశారు ఆయన. అంటే గ్రామ స్థాయి ఎలా ఉంటుంది, తాలూకా స్థాయి ఎలా ఉంటుంది, జిల్లా స్థాయి రాజకీయాలు ఎలా ఉంటాయి, రాష్ట్ర స్థాయి రాజకీయాలు ఎలా ఉంటాయి అని చూసుకుంటూ వచ్చి ఈరోజు ప్రధానమంత్రి దేశ స్థాయిలో అద్భుతంగా పనిచేయగలుగుతున్నారు. ఎందుకు ఆయన అంత అద్భుతంగా ఒక ఛాయ్ అమ్ముకునే దగ్గర నుంచి అన్ని స్టేజెస్ చూసుకుంటూ వచ్చారు. కాబట్టి అద్భుతంగా పనిచేయ. ఇప్పుడు ఆనంద్ విషయంలో కూడా ఒక వాలంటరీ చిన్న స్థాయి పనులు చేసుకుంటూ వచ్చారు. ఫిజికల్ లైఫ్లో కూడా తన చిన్నప్పటి నుంచి ఫిజికల్ లైఫ్లో కూడా కష్టపడ్డారు. 8వ తరగతి నుంచే చిన్న స్థాయి పనులు చేసుకుంటూ వచ్చి పైసలు సంపాదించుకుంటూ వచ్చి కష్టం తెలుసు. తర్వాత గ్రామ స్థాయిలో తిరిగి ప్రచారం చేశారు, ఊరు తిరిగి రకరకాల పిరమిడ్ పార్టీలు అయితే ఏంటి, ఇంకో దానిలో రకరకాల అనుభవాలు ఉన్నాయి. తర్వాత పుస్తకంలో ధ్యాన విద్యార్థులు అయితే ఏంటి, ఉస్మానియాలో క్లాసులు చేయడం అయితే ఏంటి, సెంటర్లు నడపడంలో అయితే ఏంటి, ఇట్లా రకరకాల ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నది, అంటే ఒక ఏరియా కాకుండా మల్టిపుల్ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ అన్నది ఉందన్నట్టు. ఆ మల్టిపుల్ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ అన్నది అది ఆర్గనైజేషన్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అంటే ఒక వాలంటరీని అర్థం చేసుకోగలగాలి, ఎందుకంటే మనం వాలంటరీ కాకపోతే వాలంటరీని అర్థం చేసుకోలేమండి. అంతే, ఎందుకంటే వాలంటరీగా ఉన్నప్పుడు ఉండే కష్టం ఏంటన్నది ఒక వాలంటరీగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, తెలియదు. కొంతమందిని చూస్తున్నాం ఇప్పుడు, డైరెక్ట్ వచ్చిన వాళ్ళది ఎలా ఉంది, పెయిన్ తెలియదు. వాలంటరీ యొక్క పెయిన్ ఏంటి, ఒక ధ్యాన ప్రచారం చేసే వాళ్ళ పెయిన్ ఏంటి, వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు, వాళ్ళకి ఎట్లాంటివి ప్రవేశపెట్టాలి, ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయంటే అన్ని వర్కులు చేసి వచ్చినప్పుడు, అన్ని చూసి వచ్చినప్పుడు ఆర్గనైజేషన్ మీద సంపూర్ణమైన అవగాహన అన్నది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆనంద్కి పిరమిడ్ పార్టీలో అవగాహన ఉంది, ఒక బుక్ రాయడంలో అవగాహన ఉంది, పత్రిజీతో పాటు సంవత్సరాలు తిరగడంతో పత్రిజీ ఫిలాసఫీ అంటే ఏంట అనేది అవగాహన ఉంది, సచివాలయంలో బుక్ చేయడంతో సచివాలయం మీద అవగాహన ఉంది, జైల్స్ పైన బుక్ చేశారు, జైల్స్లో ధ్యాన ప్రచారం మీద అవగాహన ఉంది. తర్వాత అట్లా డాక్టర్ న్యూటన్ దగ్గరికి వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని పొందారు, జ్ఞానం పైన అవగాహన ఉంది, ఎన్నో పుస్తకాలు చదివారు. అట్లా వేరియస్ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ చూసి వచ్చాడు. వాలంటరీ నుంచి, ఆర్గనైజర్ నుంచి, చిన్న స్థాయి నుంచి అట్లా డైరెక్టర్ అయ్యింది తప్ప అట్లా వచ్చి డైరెక్టర్ కాలేదు. అంతే కదా. ఇప్పుడు మనకు బయట అయితే ఒక ల్యాడర్ ద్వారా వెళ్తాం, ఇక్కడైతే మనం చేసిన సేవనే కొలమానం. పత్రిజీ మనల్ని గుర్తించడమే పెద్ద కొలమానం, అదే సర్టిఫికేట్. దెన్ హీ నోస్ ద ఆర్గనైజేషన్, హీ నోస్ ద మెంటాలిటీస్ ఆఫ్ ద పీపుల్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎలాంటివి అందియాలి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎలా డీల్ చేయాలి అని ఎందుకు తెలిసింది అంటే ఆ నాలెడ్జ్ ఉండబట్టి. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను చిన్న ఇన్నోవేటివ్గా చాలా ప్రోగ్రామ్స్ చేశా, చాలా సెంటర్లు నడిపాను. ఢిల్లీలో 1 year ఉన్నా, రాజస్థాన్లో ఉన్న 3 months ఉన్నా, శ్రీనగర్లో 2 months ఉన్నా, నాకు సింగపూర్, మలేషియాలో కొన్ని నాళ్ళు ఉన్నా. అట్లా నాకు ధ్యాన ప్రచారంలో ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రచారం చేయడంలో, వినూత్నంగా ధ్యాన ప్రచారం చేయడంలో, మీడియా లెవెల్లో డిజిటల్గా ఎలా పంపించాలనేది మీరు ఎక్స్పర్ట్. 2011లో ఓ సంవత్సరం రోజులు మీడియాలో పనిచేసా. తర్వాత పిరమిడ్ రేడియో పెట్టాను, రేడియో నడిపాను, న్యూ లైట్ క్రియేషన్స్ అని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను, పత్రిజీ ఎన్నో వీడియోస్, ఆడియోస్ చేశాను, సీడీలు అమ్మాను, డివిడీలు అమ్మాను. నాకు ఈ ఏరియాలో ఎక్స్పీరియన్స్, అంటే నేను డివిడీలు అమ్మినప్పటి నుంచి, సీడీలు అమ్మినప్పటి నుంచి, ఆడియో క్యాసెట్లు అమ్మినప్పటి నుంచి ఉన్నా. నేను అవన్నీ చేసుకుంటూ వచ్చాను. నేను ఈ ఏరియాలో, పర్టికులర్ ఏరియాలో చేసుకుంటూ వచ్చాను. అట్లా వాలంటరీగా చేశాను, ఆర్గనైజర్గా చేశాను, క్లాసులు ఆర్గనైజ్ చేశాం, ఈవెంట్స్ కండక్ట్ చేశాం. నేను కొన్ని వేల ఈవెంట్స్ చేసింటా ఇండియా మొత్తంలో. షిర్డీలో యజ్ఞం చేశా,
2006లో. అట్లా కొన్ని వేల ఈవెంట్స్ చేయడం, మెడిటేషన్ ప్రమోట్ చేయడం అన్న ఏరియాలో నా ఏరియా అది. రైట్. దట్స్ మై ఏరియా. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అన్నది అది ఒక రోజులో రాదండి, సంవత్సరాల తరబడి చేస్తా. ఇంకోటి అది నేర్చుకుంటూ వచ్చేది కాదు, లోపల నేచురల్ ఇన్బార్న్ ప్యాషన్ ఉంటూ వస్తుంది. అది మన వర్క్ మన పిఎస్ఎస్ఎంలో చేసేది ఏదో వాంటెడ్లో వచ్చి నేర్చుకుందాం, ఇక్కడ వచ్చి పిఎస్సిలో ఒకసారి ట్రై చేద్దాం, లేకపోతే బయటికి వెళ్ళి ఇలా క్లాస్ చెప్తాం. నేనే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నాదే. ఒక ట్రైనర్గా మెడిటేషన్ క్లాస్ చెప్పాలి అంటే టోటల్ ధ్యాన సాధన చేసి పుస్తకం చదివి పత్రిజీతో సాంగత్యం చేసి కూర్చుంటే తప్ప మెడిటేషన్ మాట్లాడే ఎనర్జీ వచ్చేది కాదు. ఓకే. పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పడానికి అలా అలవోకగా చెప్పేవాళ్ళం. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి అంత టైం పట్టింది మనకి. 99లో వచ్చిన పత్రిజీని కలిసిన తర్వాతనే క్లాసులు చెప్పగలిగాం. 2007 అంత జర్నీ అంటే నేర్చుకుంటూ వచ్చేది కాదు, ఇన్బర్న్గా మన సోల్ లెవెల్లో ఉంది. మన సోల్ జర్నీని గుర్తించి పత్రిజీ ఈ అవకాశం ఇచ్చారు. ఇట్స్ డిజైన్ అండి, ఆ డిజైన్లో లైఫ్ సోల్ డిజైన్లో ఉంటుంది కాబట్టి వండర్ఫుల్. సో బాలకృష్ణ గారు, పిఎంసి ట్రస్ట్ గురించి చెప్పండి సార్. ఎలా ఉంది, ఇంకా ఏమి జరగబోతుంది, ఇంకా ఏం చేయాలి అసలు పిరమిడ్ మాస్టర్గా మేమంతా? ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ అనేది పిఎంసికి సపోర్ట్ చేయడం కోసం పత్రిసారి పెట్టింది. ఓకే. మనం పిఎంసికి డైరెక్ట్గా ఫైనాన్షియల్గా మనం చిన్న అమౌంట్స్ అన్న సపోర్ట్ చేయలేం కాబట్టి అది పిఎంసి ట్రస్ట్ ద్వారా చేస్తే, మరి పిఎంసిలో కొన్ని ప్రోగ్రామ్స్ పిఎంసి ట్రస్ట్ ప్రమోట్ చేయడం ద్వారా ఆ ఫండ్ మనం పిఎంసికి రావడం జరుగుతుంది. సో అంటే పిఎంసి ట్రస్ట్ బలంగా ఉంటే అది పిఎంసికి సపోర్ట్ అవుతుంది బాగా. అంటే పిఎంసి ట్రస్ట్ అనేది పిఎంసికి ఒక వెన్నెముగ్గా తయారవ్వాలి. ఓకే సార్. సో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎవరైతే పిఎంసి బాగుండాలి, ఎంతోమందికి ఈ జ్ఞానం అందాలి అనుకున్న ప్రతి పిరమిడ్ మాస్టరు పిఎంసి ట్రస్ట్తో కనెక్ట్ అవ్వాలి సపోర్ట్ చేయడానికి. వాళ్ళు మంత్లీ కొంత అమౌంట్ అయినా సపోర్ట్ చేయొచ్చు, లేదు అంబాసిడర్స్గా తయారయ్యి ఉండి కొంతమందిని మంత్లీ కొంతమందిని జాయిన్ చేసినా అట్లా కూడా చేయొచ్చు. అంటే అంబాసిడర్స్ అనేవాళ్ళు పిఎంసి ట్రస్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్. పిఎంసిని ప్రమోట్ చేస్తారు, కొత్త వాళ్ళకి పిఎంసిని తీసుకెళ్తాం, ప్రోగ్రామ్స్ గురించి తీసుకెళ్తాం, పిఎంసి కావాల్సిన సజెషన్స్ ఇవ్వడం, అట్లాగే పిఎంసిని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం, ఇదంతా కూడా అంబాసిడర్స్ అనేవాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు పిఎంసిని పెట్టారు, ఫౌండర్స్. ఇప్పుడు దానికి రన్నింగ్ చేయడానికి పిఎంసి అంబాసిడర్స్ వర్క్ చేస్తున్నారు. అంటే కారు ఉంది, ఫ్యూయల్ వీళ్ళు పోస్తున్నారు అనమాట. అంటే పిఎంసి రన్ అవ్వాలి అంటే పిఎంసి ట్రస్ట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అంబాసిడర్స్గా జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వడం వల్ల ఒకటి వాళ్ళని చక్కగా 3 ప్లేసులకి, మంచి హిస్టారికల్ ప్లేసెస్ అంటే ఎనర్జీ ప్లేసులకు తీసుకెళ్తాం జరుగుతుంది. సో అక్కడ చక్కని ధ్యానం జరుగుతుంది, రోజు ఒక 2 hours సంగీత ధ్యానం జరుగుతుంది. చక్కగా ఆ ప్లేసెస్తో కనెక్ట్ అవుతున్నారు, అక్కడ ఉన్న ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నారు వీళ్ళు. సో పిఎంసి ఎనర్జీని పెంచుతున్నారు. వాళ్ళకి వచ్చే లాభం చాలా ఎక్కువ. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు పిఎంసికి ఇచ్చేదానికన్నా ట్రస్ట్కి ఇచ్చేదానికన్నా వాళ్ళ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆత్మ ఉన్నతే ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఆత్మ ఉన్నతే చాలా ఎక్కువగా ఉంటుంది. సోల్ అకౌంట్ పెరుగుతుంది అది. ఎందుకంటే మంచి అద్భుతమైన ధ్యానం జరుగుతుంది, అక్కడ గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది. ఆ ప్లేసెస్ అన్నింటిలో వాళ్ళు ఆ ఎనర్జీని వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు, అక్కడ ఉన్న ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నారు, మంచి హయ్యర్ ఎనర్జీస్లోకి వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. అంబాసిడర్స్గా జాయిన్ అవ్వడం అనేది పిఎంసి కనబడటానికి పిఎంసి ట్రస్ట్కి ఏదో లాభం చేస్తానికి వీళ్ళు వస్తున్నారు అనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ లాభం. అది ఈ విషయంలో నా అనుభవం కూడా ఉంది సార్. ఇంతకుముందు అరే పిఎంసికి డబ్బులు కావాలంటూ మళ్ళీ ఎందుకు ఖర్చు పెడుతున్నారన్న ఆలోచన ఉండేది. మా మేడం జాయిన్ అయిన తర్వాత ఉజ్జయిని, ఫస్ట్ టూర్ ఉజ్జయినికి వెళ్ళి వచ్చిన తర్వాత సార్ అండర్స్టాండింగ్లో, ఎనర్జీలో, మనకు వచ్చే వాటిలో కూడా చాలా స్మూత్ అండ్ ఇంకా క్లియర్గా హ్యాపీగా ఉంది. పత్రిజీ సాంగత్యంతో ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నామో అక్కడికి వెళ్ళి ఆ మెడిటేషన్ చేసి రావడం, ఆ గ్రూప్ ఎనర్జీతో ఉండడం, అది పిఎంసితో కనెక్ట్ అయి ఉండడం వల్ల మరింత అద్భుతంగా అనిపిస్తుంది సార్.
ఇప్పుడు మనం టూర్లకి వెళ్తే ఆ ప్లేస్ లో ఒక హాఫ్ డేనే ఉంటాం మనం. మామూలు వెళ్ళిపోతాం, టూర్ move అయిపోతాం, ఎస్ మామూలు tour. ఉండలేం. ఇప్పుడు ఏమవుతుంది మరి ఉజ్జయిన్ అనేది చాలా హై ఎనర్జీ ప్లేస్ కదా, మరి 3 రోజులు ఆ ప్లేస్ లో ఉండడం వల్ల ఎంత ట్రాన్స్ఫర్మేషన్ మనలో జరుగుతుంది. ఎస్ సార్ ఇప్పుడు మీ మిస్సెస్ కూడా ఆ మేడము ఆల్మోస్ట్ 12 మందిని అంబాసిడర్గా జాయిన్ చేయింది. ఆవిడ అంబాసిడర్గా జాయిన్ అయ్యి అంటే ఆవిడ ఎంతగా కనెక్ట్ అయ్యారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తను కనెక్ట్ అయినప్పటి నుంచి కూడా తను కూడా చాలా చీర్ఫుల్గా ఉన్నారు. Okay. ఇప్పటికీ 14 మెంబర్స్ జాయిన్ చేసి 7 మెంబర్స్ ఆల్రెడీ అచీవ్ అయ్యారు. వెరీ గుడ్. అది అంటే కనెక్ట్ అవ్వడం వల్ల అంటే సార్ మనం ఏదో గొప్పతనం చేస్తున్నట్టు కాదు, అవును. మన ఆత్మ కోసం అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మాకు అర్థమైంది. అంతే కరెక్ట్. మన మా ఆత్మ ఎదుగుదలకు మేము పెట్టుబడి పెట్టుకుంటున్నాం. అంతే పైన ఉంటుంది ఆ అకౌంట్, పైకి పోయినాక తెలుస్తుంది. కరెక్ట్గా చెప్పి కింద కూడా హ్యాపీగా ఉన్నాం. కింద కూడా హ్యాపీగా ఉంటారు. వండర్ఫుల్ సార్. పిఎంసి ట్రస్ట్ గురించి అద్భుతంగా చెప్పారు. నిజంగా మన ఎదుగుదల ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది చాలామంది మన టీంలో కూడా చాలామంది చెప్తున్నారు. రైట్, వండర్ఫుల్ సార్. ఆనంద్ గారు, ఇప్పుడు 24లో జరగబోయే ధ్యాన మహాయాగం జరగబోతుంది. ఇప్పుడు మీ న్యూ మేనేజింగ్ డైరెక్టర్గా మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? పిఎంసి పాత్ర ధ్యాన మహాయాగంలో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పత్రి సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు ఎండి అవడానికి కారణం పత్రి సార్. ఎక్కడో తాడిపత్రి, అనంతపురం జిల్లా. నేను కలిసినప్పటి నుంచి అంటే పత్రి సార్ని నేను కలవక మునుపు నా లోపల ఎన్నో ఇన్ఫీరియారిటీ థింగ్స్ ఎన్నో ఉండేవి. నాకేం తెలీదు, నా వల్ల కాదు, నేనేం చేయగలను, ఇలా ఉన్న నేను పత్రి సార్ ఎప్పుడు నేను కనపడినా ఆనంద్ ఈజ్ ఏ గ్రేట్ మాస్టర్, క్లాప్స్ కొట్టండి ఆనంద్కి అని చెప్పేవారు. ఆయన చెప్తుంటే నాకే డౌట్ వచ్చేది నా పట్ల. అప్పుడు మనం ఉన్న పరిస్థితులు అలాంటివి. అంటే ఈయనేమో గ్రేట్ మాస్టర్ అంటారు, నాకేం తెలియదు కదా అని నేను అనుకునేవాడిని. ఆ స్థాయిలో ఉన్న నన్ను ఈరోజు ఎన్ని పనులు నాతో చేయించారో ఆయన చెప్పనలే కాదు. ఒక ధ్యాన జగత్ మార్కెటింగ్ మేనేజర్గా ఆయన ఫస్ట్ నాకు అక్కడ అప్పచెప్పిన బాధ్యత. దానికి ముందు ఎన్ని స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీల్లో ధ్యానం చెప్పానో చెప్పనలేవి కాదు. ఓకే, నేను ఒక ఎంబీఏ చదువుతున్నప్పుడు 2007 to 2009 ఆ టైంలో పత్రి సార్ నాకు ఫస్ట్ హైదరాబాద్లో అప్పచెప్పిన బాధ్యత అది. దానికి ముందు 1999 సంవత్సరం నుంచి నేను ఎంతో వర్క్ చేసి ఉన్నాను. ఫస్ట్ టైం నాకు ధ్యాన జగత్, ధ్యానాంధ్రప్రదేశ్ అప్పుడు ఆ బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత అప్పచెప్పిన తర్వాత నెక్స్ట్ పిరమిడ్ పార్టీ అప్పచెప్పారు. పిరమిడ్ పార్టీ తర్వాత ధ్యాన సచివాలయం అప్పచెప్పారు. ధ్యాన సచివాలయం తర్వాత ఆనంద్ నువ్వు ఒక బుక్ రాస్తే బాగుంటుంది, ధ్యాన విద్యార్థి టైటిల్ ఇచ్చి రాయమన్నారు. దాని తర్వాత జైళ్ళల్లో ధ్యానం, చర్లపల్లిలో మనందరం ఎన్ని క్లాసెస్ చేసామో చెప్పనలే కాదు. జైల్లో ఉండే ఖైదీల అనుభవాలతో శాంతియుత జీవనం అనే బుక్ తయారు చేశాను. ఎగ్జాక్ట్లీ, గుర్తొచ్చింది. యా, దాని తర్వాత ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం, ఆనంద్ నువ్వు యజ్ఞం చేయి 2017. యా, పత్రి సార్ వారం రోజులు చేయమన్నారు. అప్పుడు నవకాంత్, నేను, ఉస్మానియా యూనివర్సిటీ, రాము, నాగేంద్ర అందరం కలిసి దాన్ని వారం రోజుల కన్నా ఒక 4 days ఫస్ట్ చేద్దామని సార్ని కన్విన్స్ చేసి ఆ 4 days యజ్ఞం ఎంత అద్భుతంగా చేశామో దాంట్లో మీ పాత్ర కూడా ఉంది. ఎంత బాగా జరిగిందో మీకు తెలుసు. దాని తర్వాత ఆ ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం 2017లో అయిపోయింది. ఓకే, 2018లో ఇవాళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పారు పిఎంసి. సో ఒక 1999 సంవత్సరం నుంచి ఈరోజు 2024, ఒక 25 years ఒక వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆ జ్ఞానంతో ఈరోజు ఈ మేనేజింగ్ డైరెక్టర్ అనేటువంటిది ఈరోజు రావడానికి అది ఏకైక కారణం పత్రి సార్, ఇంకెవరు లేరు దాంట్లో. ఏకైక కారణం పత్రి సార్. సార్ నువ్వు చేసిన వర్క్ అది మరి ఇన్ని సంవత్సరాలు 25 years నువ్వు చేసిన స్పిరిచువల్ వర్క్ అది 20 సంవత్సరాలు అదే స్పిరిచువాలిటీ మీద నువ్వు వర్క్ చేసావు కదా. బయట యువత అయితే ఒకటో రెండో చేస్తారు, ఓ జాబ్ చేస్తారు, ఇంకేదైనా చేస్తారు, ఇంకో 2-3 మార్కెటింగ్లు. కానీ టూ మెనీ 25 సంవత్సరాలే కానీ 25 ఆల్మోస్ట్ ఒక 20 డజన్ పైన ప్రాజెక్ట్స్లలో ఉన్నట్టే కదా. నా డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు మై గురు పత్రి సార్. ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పనలవి కాదు, మాటల్లో చెప్పలేము ఆ గ్రాటిట్యూడ్స్ని. బికాస్ ఆఫ్ పత్రి సార్ అండ్ ఆల్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్, ఆల్ పిరమిడ్ మాస్టర్స్. ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు నేను
చెప్పలే అంటే ఆ లిస్టు- మర్చిపోతే కష్టం. ఆ లిస్టు హనుమాన్ తోకలాగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు సో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎందుకంటే 1999 సంవత్సరం నుంచి నేను ఎన్ని ఇళ్లల్లో తిరిగి ఉంటాను, ఎంతమందితో కలిసి ఉంటాను, కొన్ని లక్షల మందిని పర్సనల్గా 1-to-1 ఇలా కలిసి ఉంటాను నేను 1-to-1. రీసెంట్గా యూఎస్ టూర్ చేశాను. యూఎస్ టూర్లో దాదాపు 12 స్టేట్స్ తిరిగాను. అక్కడ 50 క్లాసెస్ చేశాను, 70 ఇంటర్వ్యూస్ చేశాను, 20 1-to-1 సెషన్ చేశాను. మ్యాక్సిమం టైము ఒమేగా పిరమిడ్ మీద దృష్టి పెట్టాం. అక్కడ వెళ్ళిన తర్వాత హాఫ్ టైం 35 days ఒమేగా పిరమిడ్ మీద దృష్టి పెట్టాం 70 days ట్రిప్లో. రిమైన్ 35 daysలో నేను 12 స్టేట్స్ తిరిగాను. సో ఈ ఎంటైర్ ఈ యొక్క వర్క్ చేయడానికి ఈ భూమండలం మీద ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టరు వాళ్ళ సహకారం లేనిది ఇది చేయడానికి కుదరదు. సో ఈ యొక్క క్షణాలలో మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు ప్రతి పిరమిడ్ మాస్టర్కి, నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతి పిరమిడ్ మాస్టర్కి. పిఎంసి అన్నది పిఎస్ఎస్ఎం యొక్క గొంతుక. పిఎస్ఎస్ఎంలో మనకు ఒక పెద్ద పండుగ, తెలుగు వాళ్ళకి ఉగాది పండుగ, సంక్రాంతి పండుగ అన్నది ఎలాగనో మనకు పిఎస్ఎస్ఎం మాస్టర్లందరికీ పెద్ద పండుగ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం. ఈసారి దీన్ని అద్భుతంగా చేయడం కోసం నవకాంత్కి వచ్చిన థాట్, అందరం యూత్ అంతా మన విజయభాస్కర్ రెడ్డి సార్ వాళ్ళ ఫామ్ హౌస్లో కలవడం జరిగింది. ఎన్నో విషయాల్ని అక్కడ చర్చించడం జరిగింది. ఒక కొత్త ఒరవడిలో, ఒక కొత్త విధానంతో మరి మన ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్, మన ఆ యొక్క ట్రస్ట్ మెంబర్స్ అందరి యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క గైడెన్స్లో, వారి యొక్క అనుభవంతో యువత అందరూ ఈసారి చక్కగా పార్టిసిపేట్ చేయబోతున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త విధానాలతో ఈసారి గ్రౌండ్లో ప్రతి ప్లేస్లోనూ వాళ్ళు ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేసేలాగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ కావచ్చు, కొన్ని అడ్వెంచర్స్ గేమ్స్ కావచ్చు, సో చిల్డ్రన్కి, తర్వాత పెద్దవాళ్ళకు కూడాను కొన్ని స్పిరిచువల్ వేలో నేర్చుకునేటువంటి థింగ్స్ అన్నీ అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్టేజ్ దగ్గరే కాదు, ప్రతి అడుగడుగునా నేర్చుకోవచ్చు. యా, ఇంతకుముందు కొటేషన్స్ ద్వారానే నేర్చుకున్నాం. యా. వా. సో ఈసారి చాలా కొంగొత్తగా మనం చేయబోతున్నాం. అండ్ ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగంలో కీలకంగా చాలా విధానాలలో చాలా కొత్త కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది. ట్రస్ట్ మెంబర్స్ అందరూ, ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి సార్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇక్కడే పత్రి సార్ పవర్ కనబడుతుంది. విజయభాస్కర్ రెడ్డి సారు ప్రతి సెకండ్ని, ప్రతి నిమిషాన్ని ఆయన కౌంట్ చేస్తుంటారు. తర్వాత యూజ్ఫుల్గా మాట్లాడుతూ ఉంటేనే వింటారు. ఒక్క విషయం యూజ్ఫుల్గా లేకపోతే కూడా వెంటనే కట్ చేసి నాకు పని ఉందని వెళ్ళిపోతుంటారు. పొద్దున్న లేస్తే ప్రతి నిమిషము కొన్ని లక్షలు ఆయనకి కౌంటు. అలాంటి వ్యక్తి ఈరోజు పిఎస్ఎస్ఎంలో ఆయన సర్వస్వాన్ని పెడుతున్నారు. ఆయన మిస్సెస్ నీరజమ్మ. సో ఇక్కడే పత్రి సార్ ఏంటో మనం చూడొచ్చు, పత్రి సార్ పవర్ ఏంటో చూడొచ్చు మనం. ఈరోజు ఒక పిరమిడ్ మాస్టర్ కన్నా ఇంకా ఎక్కువ తిరుగుతున్నారు. అవును, విజయభాస్కర్ రెడ్డి సార్ Yes. ఇంకా క్రియాశీలకమైనటువంటి బాధ్యతను ఆయన పోషిస్తున్నారు. సో ఇంత నిలబడడం అన్నది చిన్న విషయం కాదు. అవును, కొత్తదనాన్ని ఆహ్వానించడంలో, కొత్తదనాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు వారు. మన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్, మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈసారి జరుపుకోబోయేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని క్రొంగొత్త విధానంలో మనం తీసుకురాబోతున్నాం. అండ్ దానికి పిఎంసి సైడ్ నుంచి మనం చేసేటువంటి ప్రొడక్షన్, ప్రతి వీడియో ఒక హృదయాన్ని కదిలించేలాగా మనం తయారు చేస్తున్నాం. అండ్ కొత్త కొత్త ఆలోచనలన్నీ ఈసారి మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అందరికీ వ్యాస్ట్గా వెళ్ళడానికి ఏదైతే ఉందో అవన్నీ మనం చేస్తున్నాం. ఎప్పుడు మనం అంటే ఒక పెద్ద స్థాయిలో మనం హోర్డింగ్స్ చేయలేదు. సో ఈసారి ఎయిర్పోర్ట్తో సహా మనం హోర్డింగ్స్ తీసుకురాబోతున్నాం. వాహ్, అండ్ వండర్ఫుల్. పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని యొక్క ఇంపార్టెన్స్ని, కడతాల్ యొక్క ప్రాముఖ్యతని మనం ప్రపంచానికంతా తీసుకెళ్ళబోతున్నాం. ఎందుకంటే కడతాల్ అక్కడ పిరమిడ్ ఉంది అన్నటువంటి విషయం ఇక్కడ 1 కోటి మంది పైన హైదరాబాద్లో జనాభా ఉంది, కానీ అందరికి తెలీదు. ఈసారి అందరికీ తెలియాలి. నాట్ ఓన్లీ హైదరాబాద్, ప్రపంచమంతా తెలియాలి. దానికి ఏం చేయాలో అది పిఎంసి నుంచి రూపకల్పన జరుగుతోంది. వావ్. దానికి సంబంధించి నవకాంత్ తన యొక్క ఎన్నో యొక్క ఆలోచనలన్నింటినీ తను మేనిఫెస్ట్ చేస్తున్నారు ప్రొడక్షన్ నుంచి. అండ్ విధి విధానాలలో నేను పూర్తిగా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నాను. అండ్ ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగంలో చాలా క్రియాశీలకంగా నేను వర్క్ చేయబోతున్నాను అక్కడ. వండర్ఫుల్, యా, సూపర్. అది వింటుంటేనే బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే కొత్త
కొత్త ధనం అనేది ఇక్కడ మన పిఎంసి నుంచి బిగిన్ అయింది. అండ్ విజయభాస్కర్ రెడ్డి గారు ఎట్లాగో కొత్త ధనాన్ని ఎప్పుడు కొత్తగా ఉండాలి, యువత ఉండాలని కోరుకుంటారు, ఎప్పుడు యువత రావాలి, ముందుకు రావాలని. ఇట్స్ రియలీ వండర్ఫుల్. నవకాంత్ గారు, మనకు పిఎంసిలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి? మెయిన్గా మన పిఎస్ఎస్ మీడియా లిమిటెడ్ నుంచి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఛానల్స్ అండి. అలాగే వన్ మీడియా నెట్వర్క్ అనేది అది మనదే, హిందీ ఛానల్. అట్లనే ఒరియా, కన్నడ, తమిళ్ రకరకాల ఛానల్స్ ఉన్నాయి. 2 శాటిలైట్ ఛానల్స్, హిందీ అండ్ తెలుగు 24/7. అలాగే ఇక పిఎంసి మన పిఎస్ఎం మీడియా లిమిటెడ్ అంటే మన హైదరాబాద్ మన ఛానల్లో వచ్చి అన్ని రకాల వాళ్ళకి ఉండాలి అని చెప్పి రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు పిఎంసి రెగ్యులర్ ఉంది, అది స్పిరిచువల్ ఉంటుంది. పిఎంసి హెల్త్ ఉంది, దానిలో ఆల్టర్నేటివ్ థెరపీస్ ప్రమోట్ చేయాలా అని చెప్పి ఆయుర్వేద, న్యాచురోపతి, యునాని, అక్యుపెంచర్, అక్యుప్రెషర్, వాటర్ థెరపీ, రకరకాల థెరపీస్, స్పిరిచువల్ థెరపీస్ అంతా పిఎంసి హెల్త్లో ఛానల్లో ఉంది. అలాగే డివిఎం గ్లోబల్ ఉంది, యూత్ అందరికీ మెడిటేషన్ నేర్పియాలి, విద్యార్థులందరికీ మెడిటేషన్, పిఎంసి గ్లోబల్. డివిఎం గ్లోబల్ కూడా పార్ట్ ఆఫ్ పిఎంసిఏ. పార్ట్ ఆఫ్ పిఎంసి. అది చాలా మంది అడిగే వేరే ఉంటాయి, ఎందుకంటే యువత కోసం పెట్టిన పేరు, బయట వాళ్ళు రావాలని. పేర్లు వేరే ఉంటాయి. ఇప్పుడు పేరు బ్రాండ్ అదే, టాటాలో ఉందని, టాటా కంపెనీ ఉందనుకోండి, క్రోమా అని ఉంటుంది ఓ బ్రాండ్. ఆ క్రోమా అన్న బ్రాండ్ ఏంటి? టాటా వింగే. టాటా వింగే. వాటర్ ఒక బ్రాండ్ ఉంటుంది. అట్లా వెస్ట్ సైడ్ అని ఒక బట్టల బ్రాండ్ ఉంటుంది, దాంట్లో టాటా అని రాసి ఉండదు. ఎక్కడ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు ఐడియా లేదు. వెస్ట్ సైడ్ అన్న అది టాటా అని రాసి ఉంటుందా? లేదు, రాసి ఉండదు. జూడియో అని ఒక బ్రాండ్ ఉంది, అది కూడా టాటాదే. టాటానేనా? ఓ, టాటా జూడియో అని రాసి ఉండదు. నో నీడ్ టు బి. ప్రియా పచ్చళ్ళ పైన ఈనాడు అని రాస్తారా? స్టార్టింగ్ ఎప్పుడో ఉండే, ఇప్పుడు లేదు. నో నీడ్ టు బి. ఈనాడు ప్రియా పచ్చళ్ళు అని రాసి. సో డివిఎం గ్లోబల్ ఈజ్ పార్ట్ ఆఫ్ పిఎంసిఏ. డివిఎం గ్లోబలే కాదు, వి హావ్ లాట్ ఆఫ్ ఛానల్స్. ఇవన్నీ పేర్లు పిఎం మన కంపెనీ డిఫరెంట్ బ్రాండ్స్. డివిఎం గ్లోబల్ ఒక బ్రాండ్, అది యూత్ కోసం పనిచేస్తుంది. పిఎంసి కిడ్స్ ఒకటి, ధ్యాన దివ్య జీవితం అని ఒకటి. ధ్యాన దివ్య జీవితంలో పిఎంసి ఏమి ఉండదు, ధ్యాన దివ్య జీవితం అనే ఉంటుంది. తర్వాత ఐకాన్ టాక్ అని ఒకటి ఉంటుంది. తర్వాత అన్స్టాపబుల్ అని ఒకటి. అన్స్టాపబుల్ వచ్చి యూత్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్ కోసం అన్స్టాపబుల్. వంటల కోసం గ్రీన్ డాట్ కిచెన్. అట్లా వేరియస్ ఛానల్స్, వేరియస్ బ్రాండ్స్తో రన్ చేస్తున్నాం. ఆల్ ఆర్ ఇన్ టు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. తెలుగు ఛానల్స్. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అన్న కంపెనీయే అన్ని ఛానల్ని మెయింటైన్ చేస్తుంది. ఒకటి యూత్ కోసం, ఒకటి మోటివేషన్ కోసం, ఒకటి భక్తి కోసం, ఒకటి ఎక్స్పీరియన్సెస్ కోసం, ఒకటి హెల్త్ కోసం, అట్లా ఒకటి కిడ్స్ కోసం వేరియస్ వింగ్స్లో వేరియస్ ఛానల్స్ని పిఎస్ఎం మీడియా లిమిటెడ్ అనే కంపెనీ రన్ చేస్తుంది. ఆల్ ఆర్ గ్రోయింగ్ వెల్, అన్నిటికీ మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు తెలుగులో వచ్చి మెయిన్గా చెప్పాలంటే పిఎంసి మెయిన్ ఛానల్, దాని తర్వాత హెల్త్ ఛానల్, దాని తర్వాత డివిఎం గ్లోబల్ చాలా ఫాస్ట్గా గ్రో అయింది. లాస్ట్ 1 yearలో 2 లక్షల ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అట్లనే డిజిటల్లో అందరికీ చెప్పాలని చెప్పి పిఎంసి డిజిటల్ అని చెప్పి వైజాగ్ అనిత ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ డిజిటల్ కనెక్ట్ చేయొచ్చు అని చెప్పి జూమ్ ద్వారా, దాని ద్వారా పిఎంసి డిజిటల్ నడుస్తూ ఉంది. ఇట్లా రకరకాల ఇన్నోవేషన్స్తో, రకరకాల ప్రోడక్ట్స్, రకరకాల కాన్సెప్ట్స్తో పిఎంసి ఈజ్ గ్రోయింగ్ వెల్, బాగా నడుస్తున్నాయి. కంటెంట్కి మంచి ఆదరణ ఉంది. రోజుకి 25 లక్షల నుంచి 30 లక్షల వ్యూస్ వస్తాయి మన ఛానల్కి. ఎవ్రీ డే పర్ డే 25 to 30 lakhs వ్యూస్ వస్తాయి ఒక స్పిరిచువల్ ఛానల్కి. ఎవ్రీ మంత్ వీఆర్ గెటింగ్ 50 to 60,000 సబ్స్క్రైబర్స్ ఇన్ ఆల్ ఛానల్స్. అన్ని ఛానళ్ళు కలిపి ఒక 50 నుంచి 60,000 సబ్స్క్రైబర్లు ఎవ్రీ మంత్ వస్తున్నారు. డెవలప్మెంట్ వైజ్ గ్రోయింగ్ వెల్. రైట్. ఇప్పుడున్న 10-12 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఇంకా ఎక్స్పాన్షన్ ఉంటుందా ఈ ఇయర్? ఎక్స్పాన్షన్ ఇన్ ద సెన్స్ ఇంకా ఫ్యూచర్లో చూడాలి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంకా కొంచెం ఏఐలో ఇంకా డబ్బింగ్ చేస్తున్నారు, దాంట్లో కొన్ని తప్పులు వస్తున్నాయి. ఇంకా ఏఐ డెవలప్ అవుతుంది ఇంకో 6 months 1 yearలో. అయిపోతే కనుక మన దగ్గర ఉన్న కంటెంటే ప్రపంచంలో అన్ని లాంగ్వేజ్లకి ట్రాన్స్లేట్ చేసేది వస్తుంది ఇంకో 6 months 1 yearలో. వీ హ్యావ్ లాట్ ఆఫ్ కంటెంట్. మన కంటెంట్ని అన్ని లాంగ్వేజెస్లోకి చేస్తాం. మనం మామూలుగా డబ్బింగ్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు, టైం పడుతుంది, అమౌంట్ కూడా అమౌంట్ చాలా ఖర్చు అవుతుంది, టైం స్పెండ్ చేయాలి. ఇట్స్ ఏ కాస్ట్ థింగ్ ఎక్కువ. అదే మనం ఏఐ కానీ కొత్త టెక్నాలజీస్ కానీ వాడుకుంటే కనుక ఈజీగా వేరే లాంగ్వేజ్, ఒకటే లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్లకి అది ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అండ్ ఈ ధ్యానయజ్ఞంలో పిఎంసి యాప్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. పిఎంసి యాప్ వస్తుంది. తర్వాత పిఎంసి ఈవెంట్స్ చేసాం, ఒకటి కొత్తగా లాంచ్ అయింది కదా, శివోహం అని ఒక ఈవెంట్ చేస్తున్నాం వారణాసిలో. ఇంకో 10 seats ఉన్నాయి, ఎవరైనా చూసే వాళ్ళు రావాలంటే రావచ్చు. 10 seats ఉన్నాయా? శివోహం అన్న ఈవెంట్లో ఆల్రెడీ 250 ఫిల్ అయినాయి, ఇంకో 10 ఉన్నాయి సీట్స్. మరి వాళ్ళకి రిజర్వేషన్ ఎలాగా?
ఫ్లైట్ టికెట్స్ బుక్ Flights, చేసుకోవచ్చు. okay. లేదంటే కరెంట్లో ట్రైన్ కూడా కొన్ని తత్కాల్లో బుక్ చేసుకోవచ్చు, ప్రీమియం తత్కాల్లో చేసుకొని రావడానికి స్కోప్ ఉంది. శివోహం అని ఒక ఈవెంట్ చేస్తున్నాం. అట్లా పిఎంసి ఈవెంట్స్ ఒకటి వింగ్ స్టార్ట్ అయింది. అండ్ బ్లిస్ స్పిరిచువల్ నీడ్స్ అని చెప్పి అందరికీ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ అందరికీ అవైలబుల్ ఉండాలి. ఎస్, బ్లిస్ స్పిరిచువల్ నీడ్స్ ఏంటి అది, దాని గురించి చెప్పండి. యా, ఇట్స్ ఇప్పుడు స్పిరిచువల్ ప్రోడక్ట్స్ అండి మెయిన్గా. ఇప్పుడు ధ్యానంకి ఒక మెడిటేషన్ చైర్ అన్నది అవసరం. ఆ మెడిటేషన్ చైర్ పిఎంసి బ్లిస్లో అందిస్తాం. మెడిటేటర్కి ఒక పిరమిడ్ అవసరం. ఆ పిరమిడ్ అన్నది బ్లిస్ స్పిరిచువల్ నీడ్స్ అన్న కంపెనీ పిరమిడ్ తయారు చేస్తుంది. కంపెనీలతో కొలాబరేట్ అయ్యి మార్కెటింగ్ కొన్ని ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, కొన్ని చేస్తాం. Okay. తర్వాత అందరికీ గ్రౌండింగ్ అవసరం. అంటే భూమాతతో కనెక్షన్లో ఉండాలి ప్రతి ఒక్కరు. దానిలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అట్లా గ్రౌండింగ్ మ్యాట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. Yeah. దాదాపు ఒక 1 month అవుతుంది. వాడుతున్నారా? అల్టిమేట్ రెస్పాన్స్ ఉంది. అది 15 minutesలో అండి. 15 minutesలో మీకు తెలుస్తుంది డీపర్ రిలాక్సేషన్. నిన్ననే మా అమ్మాయి వచ్చింది, జస్ట్ ఒక 5-10 నిమిషాలే ఉంది, 15 చాలా బాగుంది డాడీ అని చెప్తుంది. అంటే చాలా అద్భుతం ఇది ఉంది. రాకెట్ సైన్స్ కాదండి, అంతే, ప్యూర్లీ సైన్స్. అది భూమిలో టచ్లో ఉండడం అనేది గ్రౌండింగ్ అనేది. అది ఇంపార్టెంట్ ఎవరికైనా. దట్ ఈస్ సైన్స్. అండ్ అట్లా లాట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి హెల్త్ మంచిగా ఉండే ప్రోడక్ట్ హెల్త్ అది అంటే న్యూట్రిషియస్ అండ్ విటమిన్. మనం మెడిసిన్ ఇవ్వట్లేదు కదా, మెడిసిన్ లేదు, మెడిసిన్ కాదు అది, ఎనర్జీ పిల్స్. అంతే. రెగ్యులర్గా మనం తినే ఆహారంలోనే మంచిగా తినాలి. అట్లా బ్లిస్ స్పిరిచువల్ నీడ్స్ ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, స్పిరిచువల్ టెక్నాలజీ. ఓకే, స్పిరిచువల్ టెక్నాలజీ, స్పిరిచువల్ రియాలిటీ అన్న వీడియో స్పిరిచువల్ టెక్నాలజీ ద్వారా వచ్చింది. అవును. యానిమేషన్ అనే టెక్నాలజీ ద్వారా వచ్చింది. వీ హ్యావ్ టు యూజ్ టెక్నాలజీ. దానికోసం బ్లిస్ స్పిరిచువల్ నీడ్స్ అన్నది వచ్చింది. అట్లా రకరకాల రెవెన్యూ మోడల్స్ అన్నవి పిఎంసికి కొత్తగా ఈ ఇయర్ తీసుకొచ్చాం. లాస్ట్ 6 monthsలో డెవలప్మెంట్ ఇదంతా. అట్లా ఈ రెవెన్యూ మోడల్స్ అన్ని నడుస్తున్నాయి. వండర్ఫుల్, అల్టిమేట్. ఇది అంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే యాడ్స్ మనం తీసుకోవడానికి కొంత రెస్ట్రిక్షన్ ఉంది కాబట్టి అందరికీ ఉపయోగపడేది అందిస్తూ మినిమం మనకు కొంత రెవెన్యూ. మెయిన్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, అంటే ఫైనల్గా ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే, పిఎంసి అన్నది పత్రి సార్ క్లియర్గా చెప్పారు. ప్రాపంచికతలో బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేట్, ఈ యొక్క ఛానల్ బీబీసీ అనేది ఎలాగైతే పనిచేస్తుందో ప్రాపంచికతలో, ఆధ్యాత్మికతలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి అన్నది అలాగ పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఆ స్థాయికి ఎదుగుతుంది అని చెప్పారు. అది అక్షర సత్యం అది. సో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇప్పటివరకు మన యొక్క పిరమిడ్ మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతో సక్సెస్ఫుల్గా మనం 7 yearsని కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, దీనికి ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నందప్రసాదరావు గారు, ఆయనకి మనం ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆయన హయాంలో ఎంతో డెవలప్ చేశారు. సెకండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ సార్, ఆయన వచ్చిన తర్వాత ఎంత అబండెన్స్ వచ్చిందో కంపెనీకి చెప్పనలే కాదు, ఎంత పీస్గా రన్ అయిందో మనందరం చూసాం, ఎంతో అద్భుతంగా తీసుకొచ్చారు. సో ఇక ముందు జరగబోయేదంతా కూడాను పత్రి సార్ ఏ విజన్ అయితే ఆయన చూసారో ఆ విజన్కి కనెక్ట్ అవ్వబోతున్నాం మనం. రైట్. పిఎంసి అన్నది తెలుగులో స్ట్రాంగ్ ఉంటే ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో పిఎంసి వస్తుంది. నా దృష్టి తెలుగు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలు. అది మనం త్వరలో యాప్ తీసుకురాబోతున్నాం, లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్స్టార్. ఆ యొక్క యాప్స్ ఏవైతే ఉన్నాయో ఓటీటీ యాప్స్, ఆ ఓటీటీ యాప్ రేంజ్లో మన పిఎంసి యాప్ రాబోతోంది. ఈ యాప్లో ప్రపంచంలో ఉన్న భాషలన్నీ వచ్చేస్తాయి దాంట్లో. సో మన యొక్క ఆలోచన ఎక్కడ ఒక తక్కువ స్థాయిలో లేదు. మన యొక్క ఆలోచన, మన యొక్క వర్క్ అన్నీ కూడాను భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని మనం పనిచేస్తున్నాం. అండ్ మనం ఒక అభివృద్ధి పథంలో నడిపే వైపులో ఎన్నో కొత్త విధానాలను మనం తీసుకురాబోతున్నాం. అవన్నీ కూడాను ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, ఆ యొక్క పుస్తకంలో ఒక జనక మహారాజు ఒక మిథిలా నగరాన్ని ఆయన ఎలాగైతే ఒక హయ్యర్ వైబ్రేషన్లో, హయ్యర్ ఎనర్జీలో, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో, ఒక పాజిటివ్ ఎమోషన్స్లో, ఒక హయ్యర్ ఎమోషన్స్లో ఉండి వాళ్ళ పర్పస్కి రిలేటెడ్గా ఎలాగైతే ఆ మిథిలా నగరాన్ని ఆయన రూల్ చేశారో అలాంటిదే మళ్ళీ రిప్లికా తీసుకొస్తుంది పిఎంసి. ఒక జనక మహారాజు యొక్క ఎనర్జీస్, ఆ యొక్క పాజిటివ్, ఆ యొక్క పర్పస్ఫుల్, ఆ యొక్క హయ్యర్ ఎనర్జీస్తోనే ఈ వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ ఫియర్ అనేటువంటి ఎనర్జీ తావే లేదు పిఎంసిలో. నో మోర్ ఫియర్. ప్రతి వ్యక్తి ఒక దేవుడు, ప్రతి
వ్యక్తి ఒక దేవతలాగా మన పిఎంసిలో పనిచేస్తారు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో పత్రి సార్ యొక్క జ్ఞానాన్ని, మన పిరమిడ్ మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడమే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. అది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది మన బ్రాండింగ్, అది పిఎంసి అనేది మన బ్రాండింగ్. బట్ దాని మన కంపెనీ పేరు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. అది ఈ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ తర్వాత హిందీ వచ్చింది, దీని తర్వాత కన్నడ వచ్చింది, దీని తర్వాత తమిళ్ వచ్చింది, దీని తర్వాత యూట్యూబ్ ఛానల్లో 18 లాంగ్వేజెస్లో వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో వస్తుంది. దానికి బేసు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. ఈ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనేది ఇప్పటి నుంచి ఒక అబండెన్స్తో పనిచేస్తుంది, ఒక ప్రాస్పరిటీ కాన్షియస్నెస్తో పనిచేస్తుంది, లేమితనం నుంచి పనిచేయదు. పత్రి సార్ జేబులో చిల్లి గవ్వలేదు, కానీ ఆయన హృదయంలో అబండెన్స్ ఉంది, ఆయన హృదయంలో ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ ఉంది. ఆయన హృదయం అంతా కూడాను ఎవరైనా వస్తే ఫస్ట్ నువ్వు తిన్నావా, ఫస్ట్ భోంచేయి, తర్వాత నువ్వు ధ్యానం చేసావా, నీ అనుభవాలు చెప్పు. సో ఆయన దగ్గర ఏమీ లేకపోయినా ఈరోజు పిరమిడ్ వ్యాలీలో అన్నదానం ఉంది, కర్తాల్లో అన్నదానం ఉంది, కర్నూల్లో అన్నదానం ఉంది. ఎక్కడ పిరమిడ్లు ఉంటాయో, పిరమిడ్ కేర్ సెంటర్లు ఉంటాయో అక్కడ అన్నదానం ఉంది. ఓకే, పత్రి సార్ ఏ అబండెన్స్తో, ఏ ప్రాస్పరిటీ కాన్షియస్నెస్తో ఆయన ఈ మూమెంట్ని ముందుకు తీసుకొచ్చారో అదే విధంగా, అదే సార్ యొక్క ఎనర్జీస్తో పిఎంసి అనేది ముందుకెళ్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలో పత్రి సార్ యొక్క జ్ఞానాన్ని, మన పిరమిడ్ మాస్టర్లందరి యొక్క జ్ఞానాన్ని మనం ఓటీటీ యాప్ ద్వారా మనం తీసుకురాబోతున్నాం. దిస్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్. వండర్ఫుల్ అల్టిమేట్ ఉంది. భవిష్యత్తులో జరగబోయే ప్రణాళికతో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అంటే ఎంత గ్రేటెస్ట్ కాజ్లో మనం ఉన్నామా అన్న ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. తర్వాత మనం ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించాం ఇంకా ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇంతకు మునుపు మనం పిరమిడ్ మాస్టర్ల ద్వారా మాత్రమే డబ్బులు తీసుకునే వాళ్ళం. ఇప్పుడు మొత్తం బయట ఉన్న ప్రపంచం అంతా చూస్తున్నాం మనం. ఇప్పుడు రైట్, యుఎస్కి వెళ్ళొచ్చిన తర్వాత పర్సెప్షన్ మారిపోయింది. ఓకే, పెయిడ్ వర్క్షాప్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ వర్క్షాప్స్, తర్వాత మనం ఇప్పుడు శివోహం అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ నవకాంత్ నుంచి పుట్టింది. అది పిఎంసి ఈవెంట్. ఒక్క పిఎంసి ఈవెంట్ మనం కరెక్ట్గా చేస్తే సర్టన్ అమౌంట్ వస్తుంది. ఓకే, ఈ కార్ట్ సర్టన్ అమౌంట్ వచ్చేస్తుంది, ఆన్లైన్ వర్క్షాప్స్ సర్టన్ అమౌంట్ వస్తుంది, ఆఫ్లైన్ వర్క్షాప్స్ సర్టన్ అమౌంట్ వస్తుంది. ఇవన్నీ పిఎస్ఎస్ఎంలోగా చేసేది. బయట ప్రజలకి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి హెల్త్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ వెల్త్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తుంది పిఎంసి. వాళ్ళ నుంచి పిఎంసికి ఏదైతే కాంట్రిబ్యూషన్ రూపంలో తీసుకుంటాం, అది మనం తీసుకుంటాం అంతే. కాబట్టి ఇప్పటి వరకు పిఎస్ఎస్ఎంలో మాత్రమే మనం దృష్టి పెట్టాం. ఇప్పుడు పిఎస్ఎస్ఎం అనేది మనము ఒక 20% మనం దృష్టి పెడితే 80% ఇప్పుడు మొత్తం అవుట్ సైడ్ దృష్టి పెట్టబోతున్నాం. కాబట్టి పిఎంసికి డబ్బు కొదవ అన్నది ఇక ఉండదు. అది ఎప్పుడు ఒక అబండెన్స్తో పనిచేస్తుంది, ఒక ప్రాస్పరిటీ కాన్షియస్నెస్తో పనిచేస్తుంది. సూపర్, అల్టిమేట్. మీ సందేశం లాగా కూడా తీసుకుంటాం. అది సూపర్ సార్. ఫైనల్గా మీ మెసేజ్ సార్. అద్భుతంగా ప్రగతి పదంలో వెళుతుంది. పిఎంసి వేరు కాదు, పిఎస్ఎస్ఎం మూమెంట్ వేరు కాదు. కాకపోతే ఇక్కడ అవసరాన్ని బట్టి దీన్ని కంపెనీగా మనం రిజిస్టర్ చేయడం జరిగింది. సో పిఎంసి పిఎస్ఎం ఒకటే. పిఎస్ఎం యొక్క మౌత్ పీస్, మాట ప్రపంచానికి పిఎంసి ద్వారా అందుతుంది. సో పిఎస్ఎం మాస్టర్స్ ఎంత కష్టపడుతున్నారో మా అందరికీ తెలుసు. ఎందుకంటే అందరం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అక్కడి నుంచో వచ్చారు, ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా ఉంది, ఎంత కష్టపడుతున్నారో తెలుసు. కాకపోతే మనం కంపెనీకి రన్ చేయడం కోసం కొంచెం కఠినంగా ఉన్నట్టు అనిపించడం వల్ల ఆ అండర్స్టాండింగ్స్ తేడాగా అనుకుంటున్నారు. సో పిఎస్ఎం మూమెంట్ ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం కోసమే పిఎంసి పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. వండర్ఫుల్ సార్. ఇది అల్టిమేట్ మెసేజ్. పత్రి సార్ ఏదైతే చెప్పారో అదే నడిపిస్తున్నారు. వారు ఇంకా ఆ ఎనర్జీని ఫ్లో చేస్తున్నారు కాబట్టి ఇన్ని కొత్తదనంగా వెళ్తున్నాయి అనేది మాకు అర్థమైంది సార్. సో మీరు మీ మెసేజ్. పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా, పత్రిజీ విజన్కి అనుగుణంగా, పత్రిజీ ఆశించిన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ చేయాలంటే అది పిఎంసి వల్ల సాధ్యం అవుతుంది, చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురికి అద్భుతమైన విషయాలు అందించారు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి సత్యదర్శనంలోని పిఎంసి ప్రగతి పదం. విన్నాం కదా, కొత్తదనం బయట చూస్తున్నాం. మన సంస్థలో ఎంతో కొత్త పుస్తకాలు వస్తున్నాయి, న్యూ ఎనర్జీ వస్తుందని విన్నాం కదా.
ఇప్పుడు న్యూనెస్ కూడా పిఎంసిలో బిగిన్ అయింది. పిఎస్ఎస్ఎంలో కూడా ఎన్నో ట్రస్ట్లలో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. ఇక్కడ కూడా కొత్త అడ్మినిస్ట్రేషన్, ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎలా ఉంటారు అంటే సమయ సందర్భాలను బట్టి ఎవరు ఎక్కడ ఉంటే, తను ఎక్కడ ఉంటే ఆ సంస్థకి లేదా తన ఎదుగుదలకు ఉపయోగపడుతుందో వారికి ఒక అవకాశం ఇచ్చే గ్రేటెస్ట్ థింగ్ పత్రిసియర్ దగ్గర నేర్చుకున్నాం. అదే కొనసాగిస్తున్నారు మన బాలకృష్ణ గారు, మన డైరెక్టర్స్ అందరూ. కాబట్టి మిత్రులారా, పిఎంసికి మనం ఎందుకు హెల్ప్ చేయాలనడానికి మనకి ఎన్ని రీజన్స్ ఉన్నాయి. మన ఆత్మ అకౌంట్ని పెంచుకోవడానికే తప్ప ఇంకేం కాదు. మనకు ఎన్నో రకాలుగా ఎన్ని రకాలుగా లాభదాయకంగా మనం పొందుతున్నాం మనకు తెలుసు. కాబట్టి మిత్రులారా, పిఎంసికి మరింత సపోర్ట్ని అందిద్దాం, పిఎంసిని చూద్దాం, దీన్ని ప్రచారం చేద్దాం. పిఎంసి వీడియోస్ అందరికి అందిస్తే చాలు. మనం ముందుకు ఎలా వెళ్తామో మనం అందరం తెలుసుకున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ధ్యాన మహాయాగం ఒక అద్భుతమైన ఘట్టం పిఎంసికి అని మీకు తెలుసు. దానికి అందరం విరివిగా హాజరై పిఎంసికి తర్వాత పిఎంసి హైదరాబాద్ ట్రస్ట్కి కూడా సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్దాం. సో ఎప్పట్లాగే మరింత మీ అందరి తరపున నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. ఎప్పట్లాగే మేమందరం మీతో పాటు ఉంటాము అని మీ అందరి తరపున నేను కూడా చెప్తున్నాను మిత్రులారా, మీలో ఒకడిగా, ఒక పిరమిడ్ మాస్టర్గా. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చూస్తూనే ఉండాం పిఎంసి, పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి మరింత ప్రతిరూపాన్ని ముందు చూద్దామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.